Hello everyone, I hope you all are doing good. So let's start today's video hypertension. Hypertension అంటే ఏంటి? హైపర్టెన్షన్ సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే హై బ్లడ్ ప్రెషర్. కానీ మెడికల్ టర్మ్స్కి వచ్చినప్పుడు హైపర్టెన్షన్ డెఫినేషన్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఆర్టరీస్ లోపల ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని మనం హైపర్టెన్షన్ అంటాం. ఈ ట్విస్ట్ ఏంటి బాసు? టైప్స్ ఆఫ్ హైపర్టెన్షన్. టైప్ 1 ప్రైమరీ హైపర్టెన్షన్. ప్రైమరీ హైపర్టెన్షన్ అంటే మన బాడీలో చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది కానీ ఎలాంటి సిమ్టమ్స్ చూపించవు. అది 3 రీజన్స్ వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్, సెకండ్ వన్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్, థర్డ్ వన్ వచ్చేసి జెనెటిక్. ఇప్పుడు సెకండ్ వచ్చేసి సెకండరీ హైపర్టెన్షన్. సెకండరీ హైపర్టెన్షన్ అంటే ఇది సడన్గా వస్తుంది. దీనివల్ల మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఏంటి షాక్ అయ్యావా? సిమ్టమ్స్ ఆఫ్ హైపర్టెన్షన్: హెడేక్, విజువల్ చేంజెస్, dizziness, flushing and blood from the urine, chest pain, shortness of breath. Risk factors of hypertension: ఏజ్ పెరుగుతున్న కొద్దీ హైపర్టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి జెనెటిక్స్. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హైపర్టెన్షన్ ఉంటే మనకు కూడా వస్తుంది. థర్డ్ వచ్చేసి క్రోనిక్ కండిషన్స్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా మనకి హైపర్టెన్షన్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి టొబాకో యూజ్ చేయడం, సిగరెట్ స్మోక్ చేయడం వల్ల ఆ కెమికల్స్ అనేవి ఆర్టరీ వాల్స్ డ్యామేజ్ చేస్తాయి. అప్పుడు మనకి హైపర్టెన్షన్ అనేది వస్తుంది. 5 వచ్చేసి ఆల్కహాల్ కన్సెప్షన్. డైలీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి హైపర్టెన్షన్ అనేది వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న హైపర్టెన్షన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒబేసిటీ. లావుగా ఉన్న వాళ్ళు హైపర్టెన్షన్ ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే బ్లడ్ అనేది ఎక్కువ ఆక్సిజన్, న్యూట్రియన్స్ సప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు ఆర్టరీ వాల్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి హైపర్టెన్షన్ అనేది వస్తుంది. అండ్ ఫిజికల్లీ ఇన్యాక్టివ్. ఫిజికల్గా యాక్టివ్గా లేనప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. హై సోడియం డైట్. ఎక్కువ సోడియం ఇంటేక్ తీసుకున్న వాళ్ళలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి హైపర్టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. డైట్ ఫర్ హైపర్టెన్షన్. హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ఈ డైట్ తీసుకోవాలి. డాష్ డైట్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సెకండ్ వచ్చేసి లో సోడియం ఇంటేక్. వాళ్ళు కూరల్లో వాటిలో తక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల కూడా హైపర్టెన్షన్ తగ్గించవచ్చు. థర్డ్ వచ్చేసి ఇంక్రీజ్ పొటాషియం ఇంటేక్. పొటాషియం సోర్సెస్ ఏంటి అంటే ఆరెంజ్, పొటాటో, స్పినాచ్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల కూడా హైపర్టెన్షన్ తగ్గించవచ్చు. థర్డ్ వచ్చేసి రెడ్యూస్ కెఫైన్. కాఫీ, టీ ఇలాంటివి అలవాటు ఉంటే తగ్గించి తీసుకోవడం కూడా మన మంచిది. ఫిజికల్గా ఇన్యాక్టివ్ ఉండకుండా జిమ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల హైపర్టెన్షన్ అనేది మనం తగ్గించుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అండ్ ఫ్రీక్వెంట్గా వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనకి సిమ్టమ్స్ అనేవి చూపించవు హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి. సో ఏం చేయాలి అంటే మనం రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లిమిట్ ఆల్కహాల్ అనేది అలవాటు ఉంటే తగ్గించి తీసుకోవడం వల్ల మనం హైపర్టెన్షన్ అనేది లిమిట్లో ఉంచుకోవచ్చు. అండ్ ఈట్ ఓల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోవాలి. బ్రెడ్, బ్రౌన్ రైస్, ఓట్స్, ఫైబర్ ఇంటేక్ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మనం తగ్గించుకోవచ్చు. చాలా థాంక్స్ అయ్యా.